నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒక వ్యక్తి పడి మృతి చెందిన అంశాన్ని వైసీపీ వ్యూహాత్మకంగా పక్కదోవ పట్టిస్తోందా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది అంటూ ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొస్తుందా? అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉందా? ఇదంతా తీసి పక్కన పెడితే మరి ఆ కారు యాక్సిడెంట్ చేసినందుకు గాను దాన్ని పోలీసులు సీజ్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కారును పోలీసులు ఎలా సీజ్ చేస్తారు? అది ఆయన భద్రత కోసం కావాలని కొనుక్కున్నారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. గతంలో కూడా చంద్రబాబు గారు చాలాసార్లు ఆయన కాన్వాయ్తో గుద్దారు. మరి అప్పుడు ఆయన పైన ఎందుకు కేసు పెట్టలేదు? ఆయన కారును ఎందుకు సీజ్ చేయలేదు? ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు, ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పి వైసీపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది. సో ఈ ప్రచారాల్లో నిజమే అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సో మనం ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటన బయటికి రావడానికి 2-3 రోజులు టైం పట్టిందండి ఆ వీడియో. కానీ ఈ గ్యాప్లోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది అని చెప్పి ఒక కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. కానీ 1-2 రోజులు ఎవరికి అర్థం కాలేదు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత దాన్ని మరి ఇంకా ఎక్కువ విస్తృతం చేయడం వల్ల ఇప్పుడు అర్థమవుతుంది. అంటే దీన్ని పక్కదోవ పట్టించేందుకే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది అన్న అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు అని. ఇక అలాగే మరి ఆ కారు ఏదైతే యాక్సిడెంట్ చేసిందో ఆ కార్ని సీజ్ చేయటం అదొక పెద్ద నేరం, ఘోరం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉండటంలో ఒక భాగమే అన్నట్టు ఇప్పుడు కొన్ని డిబేట్లు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో, స్ట్రీమ్ మీడియాలో కూడా ఇదే ప్రధానంగా చర్చకు పెట్టారు. సో ఎంతవరకు నిజమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి థ్రెట్ ఉండదండి. ఎవరికన్నా సరే ఇతని వల్ల థ్రెట్ ఉంటుంది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి మీద అతన్ని వేసేయాలని ఎవడో అనుకోడు. ఇతనే అనుకుంటాడు ఎవరో ఒకరిని వేసేయాలని. ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే కొంచెం పెద్దది ఏదో ప్లాన్ చేశారు అనుకుంటున్నాను. కోడికత్తి, కులకరాయి ఇలాంటిది ఏదో నువ్వు ఏదైనా ప్లాన్ చేశారేమో అనుకుంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అతను ఏదైనా చేయాలనుకుంటే, అంటే ఒకవేళ చేయాలనుకుంటే కనుక ఫర్ సపోజ్ అతను లోపల వేస్తారు. కానీ ఇందుకు ఎన్ని చేస్తారు? ఏదో కేసు పెట్టి లోపల వేస్తానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోపలే 53 ఏళ్ళు ఉండొచ్చలేదా? వీళ్ళకన్నా కొంచెం బుర్ర ఎక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి ఉండొచ్చగలరు కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే లోపలేటాలు ఇవన్నీ కూడా కాదు, ఆయన ప్రాణాలకే ముప్పు ఉంది, ఆయన రాజకీయంగా వీళ్ళకి అడ్డు లేకుండా ఉంటుందని ప్లాన్ చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అతడు సినిమాలో నువ్వు అతను చంపేస్తే క్రిమినల్ అవుతాడు అంటారు కదా. అలా వీళ్ళు ఎందుకు చంపేస్తారు? అతను ఓడించారు, జైల్లో పెడతారు. జైల్లో పెడితే బయటకు వస్తాడు అతను. ఇంకా అతని మీద ఎన్ని పాత కేసులు, కొత్త కేసులు బోడని ఉన్నాయి. ఆ అవసరం వీళ్ళకి లేదు. వాళ్ళకి తెలుసు ఆ విషయం, ప్రజలకు కూడా తెలుసు. వీళ్ళు అటువంటి పనులు చేయరండి. వీళ్ళే పురమాయించుకుంటారు. వీళ్ళు కోరుకుంటున్నారు ఏదైనా జరగాలి. ఇప్పుడు అతను సర్వభ్రష్టుడైపోయాడండి. అందరిలోని సన్నసి అయిపోయాడు. ఇంట్లో పోరంబోగా ఉంటాడు, పని పాట ఉండదు, చదువు సంధ్య ఉండదు. ఒకవేళ పరీక్షలు, స్కూల్కి వెళ్ళి పరీక్షలు అతన్ని ఫెయిల్ అయిపోతాడు. ఆడు ఏం చేస్తాడు? ఒక అటెన్షన్ కోసం అక్కడ నొప్పి వచ్చేస్తుంది, కాలు నొప్పి వచ్చేస్తుంది, ఏదో రోగం ఉన్నట్టు యాక్షన్ చేస్తాడు. అప్పుడు దాకా శరించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులు నాన్న కాలు నొప్పి వస్తుందా అని మందులై రాసి కొంచెం అటెన్షన్ చూపిస్తారు. ఇప్పుడు కుక్కపిల్ల ఉంది, మీరు పట్టించుకోవట్లేదు అనుకోండి, అది ఆత్మాన్ని మీ చుట్టూ చూసి తోక ఊపుకుంటా కాలు గీకడం, బట్టలు పేకడం ఏం చేస్తుంది. ఏంటే బుజ్జిమంటగానా అని చెప్పి ఎత్తుకుంటారు కదా. అంతే చిన్నపిల్లలు కూడా అంతే. మీరు కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళు మన కూర్చుండిపోయి ఏడ్చేస్తారు. అప్పుడు ఏంటన్నమాట వృత్తి కారణం ఉండదు. అలాంటి చేష్టలు, పిల్ల చేష్టలు అని చేస్తున్నారు వీళ్ళు. అది పిల్ల చేష్టలు చేసి పిల్ల చేష్టలు కానీ దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది. కార్ల కింద పడి చనిపోవటం, రప్ప అనటం, కత్తులు చూసి డ్యాన్స్ చేయటం, చూసే వాళ్ళకి ప్రజలకు ఇంకా దూరం అయిపోతున్నారు. ఇక్కడ థ్రెట్ అతనికి ఎందుకు థ్రెట్ ఉంటుంది? ఇలాంటి ఏదో ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ థ్రెట్ ఉంటే ఇంకొక ఈ రాజకీయ పార్టీని తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇతను సర్దిచ్చేయడానికి ప్లాన్ చేయాలి. వేరే పార్టీకి ఎందుకు ఉంటుంది? నీ పార్టీలోనే నీ స్థానం కోరుకునే వాళ్ళు నేను లేపేయచ్చు. అంతేగాని ఇతను పనిగట్టుకు లేపేసి సీన్ ఎవడుకుంటుంది? ఇతను ఏ రకంగా నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి, అరాచకవాదివి, నీ బాధ్యతలు నీ పార్టీలో ఉన్నారో వాళ్ళు చేయాలి చేస్తే నిన్ను. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని అవతల నరికేస్తాను, పొడిచేస్తానని ఏమంటలేదు. నిన్నేమంటారు వీళ్ళు? నీకు అసలు ఇప్పుడు అదేంటంటే వాళ్ళకి వాళ్ళు మా థ్రెట్ ఉంది బాబాయ్, మా థ్రెట్ ఉంది, మా కారు సీజ్ చేస్తారు, సీజ్ చేయకుండా ముద్దెట్టుకుంటారా? ఓ మనిషిని అది రూలు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. నీ కారు సీజ్ చేయాలి, డ్రైవర్ అరెస్ట్ చేయాలి. నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రజాప్రతినిధిపై ఉండి మాజీ ముఖ్యమంత్రి అయినా ఇంకా ఎక్కువ శిక్ష పడాలి. ప్రజల కోర్టులో కూడా నువ్వు దోషి ఈ విషయంలో. 10 లక్షలు ఇచ్చి నేను నా చేత ఏం చేశానంటావు? బుద్ధి లేదా నీకు? సిగ్గు లేదా? 10 లక్షలు ఇచ్చి ఇవ్వడానికే నువ్వు ఇంకా ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి.
ఎందుకంటే 3-4 రోజుల దాకా ఇది బయటకు వచ్చేదాకా మీరు ఎవరు నోరెప్పలేదు అంటే మీరు పరమదోషం, మీకు తెలిసే విషయం. ఇది బయటకు రాదనుకున్నారు, ఎందుకంటే మీ కుక్కలు ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్లో ఉన్నాయి. దాచేస్తే దాగుద్దా? గడ్డి బాములు వేసి నిప్పు కాల్చకుండా ఉంటుందా? నిజం ఎలాంటిదంటే దూది గుట్టలో నిప్పు నెరుసు లాంటిది. నువ్వు ఎంత దాద్దాం కప్పెడదామన్నా కానీ సరసర మండుకుంటూ బయటకు వచ్చేస్తుంది. మీరు అన్నీ అలాంటి పనులు చేస్తారు. ఇంకా సిగ్గు లేకుండా 175 నియోజకవర్గాలు ఏంట్రా మీరు సరిగ్గా చేయట్లేదు, మీరు సైలెంట్ అయిపోయి ఎవడ మాట్లాడుతున్నాడండి? మీకు అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఒకడన్నా మాట్లాడుతున్నాడా చెప్పు? ఉత్తరాంధ్ర జిల్లాల్లో తూర్పుగోదావరి నుంచి మొదలెట్టు ఉత్తరాంధ్ర వరకుని ఒక్కడమే మాట్లాడుతున్నారా ఈ పార్టీ గురించి? ఏ విషయంలో ఎవడన్నా టచ్ చేస్తున్నాడా? 2 పుంజీల మంది నీ చుట్టూరు ఉన్న అమ్మటి రాంబాబులో ఈ రోజా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ యంత్రాంగం ఏమైపోయింది? నీతో పాటు కత్తులు ఇచ్చుకునే ఎగిరి ఈ సైకో బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని కూడా రేపు పొద్దున పథకాలు కట్ చేసి పాడేసి ఆధార్ తీసేసి వాళ్ళందరూ రౌడీ షీట్లు ఓపెన్ చేసి కుటుంబాలందరినీ వెలేస్తే వాళ్ళు కూడా దారిలోకి వచ్చేస్తారు. నీ వెనకాల ఎవడుంటాడు? దీన్ని ఎదుర్కోవడానికి అతను తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు గారు కాన్వాయ్ గుద్దింది, ఎక్కడా కుదరలేదు, ఎప్పుడు కుదరలేదు. వాళ్ళు అంటారు చంద్రబాబు గారు కాన్వాయ్ కుదరలేదని, ఎప్పుడు కుదరలేదు. అయినా నీకు మళ్ళీ ఆయన వదిలేసిపోవడం ఒకవేళ గుద్దిన. ఆయన దారిలో పోతుంటేనే ఒక ప్రమాదం జరిగితే ఆపి తన కాన్వాయ్లో అంబులెన్స్ ఇచ్చి పంపించిన మనిషి. ఆయన సభలో అపశృతి కొంతమంది చనిపోతే అప్పటికప్పుడు ఆ సభని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి వాళ్ళ వెంట వెళ్ళి హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అందరికీ ట్రీట్మెంట్ వచ్చేలా చూసి చనిపోయిన వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు, ఇవాళకి ఆదుకుంటున్నారు. పోలీసుల వైఫల్యం అని వాళ్ళే చెప్తారు, ఇంటెలిజెన్స్ వైఫల్యం అని వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తే కారు నడిపారు. ఆ వీడియోలో చూస్తే అతని తల కనిపించింది కానీ అతని బాడీ ఎక్కడా కనిపించలేదు. ఇంత వైఫల్యం వాళ్ళు చెంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇవ్వలేకపోతే, ఆయనకి కారు సరైన కారు ఇవ్వలేకపోతే తను సొంత డబ్బులతో కారు అనుకుంటే ఇప్పుడు దాన్ని కూడా కావాలని సీజ్ చేశారు అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉందనే, ఆయన వెనక ఏదో జరుగుతుంది. అలా కాదండి. ఇప్పుడు సపోజ్ ఈ కారుని సీజ్ చేశారనుకో, నువ్వు కారు కొనుక్కున్న కారు అంటున్నావు కదా, ఇంకోటి కొనుక్కో. నీ బాబు సొమ్మేటి దొబ్బేసిన డబ్బులే కదా, కొనేసావు ఇంకోటి కొనుక్కో. ఇప్పుడు కారు యాక్సిడెంట్ అయిందనుకో, అది బాగు చేయించుకునేదాకా అందులో కూర్చుంటావు, నువ్వు ఇంకో కారు వస్తుంది అందులో వెళ్ళిపోతావు కదా. నీకు అంత భయం ఉండి భద్రత లేదనుకుంటే ఇంకోటి కొనుక్కో. నీకు సొమ్ములోడే తెగ దొబ్బేసావు కదా. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ యంత్రాంగం వైఫల్యం ఉంది. ఏంటది? నిన్ను మోకాలు చెప్పలు తీసేయకుండా ఇంట్లో నుంచి కదలని వాళ్ళు ఈదులో రాడిచ్చారు చూసావా, అదే వాళ్ళ తప్పు. నువ్వు రప్ప అన్న తర్వాత కూడా నిన్ను ఇంకా అరెస్ట్ చేయకుండా ఈదులో కొట్టుకుంటూ తీసుకెళ్ళదు చూసావా, అది వాళ్ళ తప్పు. ఆ వైఫల్యం వాళ్ళది. అదే రోజు నిన్ను, నీ డ్రైవర్ని, అంబటి రాంబాబుని అందరినీ కూడా 7 రథాలు పూడ్చిన రథానికి వెనకాల కట్టుకుని లాక్కెళ్ళలేదు వాళ్ళు. సప్తాశ్వ రథం వెనకాల కట్టుకుని లాక్కెళ్ళిపోవాలి మిమ్మల్ని. అది వాళ్ళ తప్పు, వాళ్ళ వైఫల్యం. గడ్డం కింద బెల్లముక్క పెట్టి నీ ఇంటికి నోటీసులు ఇచ్చి బతిమాలుతున్నారు. నువ్వు దొబ్బేసిన ఫర్నిచర్ ఇంకా నేను ఇంట్లో ఉన్నది చూసావా, ఈ షర్ట్లు కొట్టి పట్టుకెళ్ళదు చూసావా, అది వైఫల్యం వాళ్ళది. ఆ వైఫల్యం ఉంది. నీ విషయంలో చాలా ఉదారంగా ఔదార్యంతో ఉన్నారు. మీరు ఎలాంటి ఓవరాక్షన్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు వాళ్ళు. సో ప్రధానంగా ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం, ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రత ప్రభుత్వం నుంచి లభించట్లేదు అన్నది ఇప్పుడు వాళ్ళ ప్రధాన ఆరోపణ. సో దీనికి మరి హోంమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. మరి నిజంగానే ఆయనకి దక్కాల్సినటువంటి సెక్యూరిటీ మెథడ్స్ కానీ అవి ఏవి కూడా ప్రభుత్వం నుంచి ఆయనకి లభించట్లేదంటారా? ఇప్పుడు సిగ్నల్ ధర ముష్టోళ్ళు నువ్వు రూపాయి 10 రూపాయలు అయితే తీసుకుంటలేదు, 100 అడుగుతారు వాళ్ళు. 100 ఇస్తావు నువ్వు, ఇల్లంతే. నేను ఎందుకన్నానంటే ముష్టోడని నీ స్థానాన్ని ప్రజలు నిర్ణయించారు. నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. వీళ్ళకి సిగ్గులో ఏదో మరి మరుపు వచ్చిందేమో తెలియదు కానీ ఇతనికి గేట్ దగ్గర నడుచుకుంటూ రావాలి ఎమ్మెల్యే కాబట్టి. నేను ఇక్కడ దాకా మెయిన్ గేట్ దగ్గర నేను నడవలేము, అసెంబ్లీ దాకా అంటే చంద్రబాబు గారు వాళ్ళ చడుక్కుంటే రానిచ్చాడు. తర్వాత నా ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఎక్కడి నుంచి ఇస్తారు నీకు? చంద్రబాబు గారితో సమానంగా సమయం, నీకు ఎంత సమయం ఉంటుందో అంతే వస్తుంది. కానీ నీకు ఎందుకే ఇలాంటి అలవి కాని కోరికలు సాధ్యం కానీ నీకు ఇవ్వడానికి అవకాశం లేని కోరికలు కోరితే ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు అతనికి ఇవ్వాల్సిన భద్రత చంద్రబాబు నాయుడు గారు మనం అనుకుంటాం కానీ ఈడు అడగకుండానే పెట్టేస్తాడు. నేను అందుకునేనండి, చావుకేస్తే లంకనంగా వస్తారు.
మొత్తాన్ని తీసేసి ఎవరు ఉండరు ఆయన ఒకడు వీళ్ళు అనాలి. సో వీళ్ళు అలాగే ఇలాంటి ప్రచారాలు ఎన్ని తెర మీదకు తెచ్చినా కూడా ఈ ఘటనను ఏపీ ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఏముండదండి. ఇప్పుడు ఏపీ ప్రజలు ఇతను ఎప్పుడో తోచేశారు. అనవసరంగా మనమే మాట్లాడుతున్నాం గురించి. ఎందుకంటే అతను ఇలాంటి శాస్త్రాలు చేస్తున్నాడు మనం మాట్లాడుకునేలాగా. మీకు ఏం చేయాలి అటువంటి వాడిని చంద్రబాబు గారు, ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే నీ డ్రైవర్ కూడా ఉండి నీ కారు నువ్వే నడుపుకుని వెళ్ళాలి అనాలి. అప్పుడు ఏం చేస్తారు, అదేంటంటే డ్రైవర్ లేకుండా అలాంటే సరే డ్రైవర్ని తీసుకోవాలి. నువ్వు ఒక్క కారులో రెండో కారు కనపడితే ముడ్డి పగిలిపోద్ది అనాలి. అదేంటంటే కాను మాజీ ముఖ్యమంత్రి సరే అయితే 3 కార్లు వెళ్ళే ఇలాగా ఆడి చేత అడుక్కునేలా చేసి అప్పుడు ఇవ్వాలి. అది వీళ్ళు ఆడే అబద్ధాలకు సమాధానం అదే. నువ్వు ఒక్కడవే డ్రైవింగ్ చేసుకెళ్ళాలి. డ్రైవర్ని తీసుకెళ్ళేవా తోలు తీసేస్తామని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తారు, అదేంటి డ్రైవర్ లేకుండా ఎలాగ అంటారు రోజు వచ్చి సరే డ్రైవర్ని ఇస్తున్నాం అనాలి. అంటే వాళ్ళని తోలు తీసేసి అన్నీ బంద్ చేసి వాళ్ళు అడుక్కు దొబ్బితే అప్పుడు పడేయాలి. అలా చేయనందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. నేను ఇలా మాట్లాడితే చాలామంది ఏమనుకుంటారంటే ఎంత పొగరు బలిసిపోయి మరి కొవ్వెక్కిపోయి మాట్లాడుతున్నారు ఇలా అనుకుంటారు. మీ నాలుక మందానికి, మీ ఒళ్ళు కొవ్వెక్కిపోయిన దానికి, మీ శాస్త్రలకి, మీ దుష్ప్రచారానికి బిలో ది బెల్ట్ కొడితేనే దారిలోకి వస్తారనేటువంటి మాకు అర్థమైంది. పార్టీలో ఎలాగా మాట్లాడతలేదు, నోరు మూసుకుని ఉన్నారు వాళ్ళే. మాకు ఒళ్ళు మండిపోయి మేము మా దురద ఎక్కువైపోతుంది. దువ్వరించి గోక్కున్నాం కానీ తీరతలేదు. మీకు ఇంకా సరైన శిక్ష పడలేదు. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరికీ 2 కాళ్ళ మధ్య కర్ర పెట్టి తిప్పేయాలని కోరుకుంటున్నాం మేము. అంటే తాడును మోకుతాళ్ళు అల్లినప్పుడు ఇలా తిప్పుతారు, కర్ర పెట్టి తిప్పుతారు, గట్టిగా మోకు మెలేస్తారు. అలా వేసేయాలి మీకు. కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సిదిర అప్పలరాజు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసు, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్, పేరు నాని, ఇల్లే కాదు ఈ బ్యాచ్ మొత్తాన్ని మడతలెట్టేయాల. ఎంత రెచ్చిపోయారు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో. ప్రతి పనికి మళ్ళీ పోరంబోకు కూడా మాట్లాడారు. వీళ్ళు సహించి ఊరుకోలేదా? 1 సంవత్సరం లోపల రెడ్ బుక్ రాజ్యాంగం గోలెట్టేస్తున్నారు. నిజంగా బుక్ తీస్తే మీరు ఏమైపోతారు? ఇలా ముందే అరిచేస్తే స్కూల్లో పిల్లల్ని కొట్టకముందు బేరం నేర్చేస్తే మాస్టర్ కొంచెం తక్కువ కొడతాడు కదా, అలా మొదలెడుతున్నారు మీరు. ఈ మాస్టర్ అలా ఊరుకోడు. చిన్నోడు సరైనవాడు మీకు మడతేడేస్తాడు. మీరు ఎంత ఏడ్చినా కానీ చెవులు దూతెట్టేసుకుంటాడు. ఎవరో చిన్నోడు లోకేష్. అర్థమైందా? అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.